ఆజాదీ కా అమృత్ మహోత్సవం తెలుగులో చెప్పాలంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారత దినోత్సవ వేడుకలు అంటే వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి తన సందేశాన్ని కూడా ప్రకటించారు. స్వతంత్ర భారత వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న వేళ, అది కూడా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ జాతిని ఉద్దేశించి చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేశారు నరేంద్ర మోదీ. ముఖ్యంగా ఎన్నో అవమానాల తర్వాత, ఎన్నో కట్టుబాట్ల తర్వాత, ఎన్నో అష్టకష్టాల తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. దానికి కారణం ఎందరో మహానుభావుల త్యాగ ఫలం. వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఈ దేశం కోసం అర్పించారు. బానిస సంకెళ్ళు తెంచేందుకు ఎంతగానో కృషి చేశారు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం, పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు వాళ్ళ త్యాగాల ఫలితమే. ఇది అమృతకాలం. ఈ సందర్భంగా ఆ మహానుభావుల త్యాగాల్ని స్మరించుకుందామంటూ కూడా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారత దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఎన్నో సందేహాలు, మరెన్నో కొత్త ఆశలు. ముఖ్యంగా ఒక దేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత 75 సంవత్సరాలు ప్రజాస్వామ్యయుతంగా మనగలగటం అనేది ఎంతో గొప్ప విషయం. కొన్ని అగ్రరాజ్యాలు మాత్రమే సాధించినటువంటి గొప్ప కార్యంగా భావించవచ్చు. ఎందుకంటే స్వతంత్రం సంపాదించిన ఎన్నో దేశాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవటం, తిరిగి సంక్షోభంలోకి వెళ్ళిపోవటం, ఆర్థికంగా పూర్తిగా అధమ స్థాయిలోకి వెళ్ళిపోవటం, లేదా కొంత అభివృద్ధి ఫలాలు మాత్రమే దక్కించుకోవడం తప్ప పెద్దగా సాధించిన దాఖలాలు చాలా దేశాల్లో కనిపించలేదు. మనతో పాటు స్వతంత్రం పొందినటువంటి పక్కన పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో, అటు పక్కన ఆ తర్వాత ఆలస్యంగా మన దేశం చొరవతోటి స్వతంత్రం పొందినటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఆ తర్వాత మన ఎదురుగా కంటికి కనిపిస్తున్నటువంటి శ్రీలంక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం. కానీ భారత్ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా 75 సంవత్సరాలను పూర్తి చేసుకుందంటే అది ఖచ్చితంగా ఈ దేశం సాధించినటువంటి గొప్ప విజయం, ఈ దేశ పౌరుల యొక్క విజయం, ఈ దేశ ప్రజల యొక్క విజయం. దాంతోపాటుగా మనకు స్వతంత్ర స్ఫూర్తిని అందించి, మన దేశానికి రాజ్యాంగాన్ని అందించి, మనం ఏ విధంగా బ్రతకాలి, మన పరిపాలన ఏ విధంగా ఉండాలి అని మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుల యొక్క వాళ్ళ కృషి ఫలితం, వాళ్ళు చూపించిన మార్గం ఆ విధంగా గొప్పగా ఉందని చెప్పేసి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సినటువంటి సందర్భం. అయితే వచ్చే 25 సంవత్సరాల కాలం చాలా కీలకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావించారు. ఆ సందర్భంగా ఇది అమృతకాలంగా పేర్కొంటూ దాంట్లో మనం సాధించాల్సిన అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులు, ముందున్నటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉండాలనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఒకసారి ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశాలతో పాటు మన దేశం ఇప్పటివరకు ఏం సాధించింది అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే సాధించాల్సింది కొండంత ఉంది. సాధించింది ఎంతో ఉంది, కానీ సాధించాల్సింది మాత్రం ఇంకా కొండంత లక్ష్యం ఉంది. ఇప్పటికే మనం 5G యుగంలో అడుగుపెట్టాం. టెక్నాలజీ పరంగా దేశం అగ్రగామిగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ముందు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పక్క కరోనా భూతం గత 2-3 సంవత్సరాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు, అన్ని రంగాల్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసినటువంటి విధానం మనం చూసాం. ముఖ్యంగా మనం సాధించింది ఒక ఎత్తు అయితే, ఈ 2-3 సంవత్సరాలని ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొందైతే మరొక ఎత్తు. దాంతోపాటుగా మన పాలకులు నిర్దేశించుకున్నటువంటి $5 ట్రిలియన్ లక్ష్యం, ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ చేర్చడం అనే లక్ష్యం అయితే కొండంత లక్ష్యంగా మనకి కళ్ళెదురు కనిపిస్తోంది. తయారీ రంగం ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోనటువంటి పరిస్థితి. పక్కన చైనా తయారీ రంగంలో అగ్రగామిగా మారిపోయి మనకు సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఇక రక్షణ రంగం పరిస్థితి అయితే సరే కొంతవరకు ధీటుగా ఎదుర్కోగలుగుతున్నా స్వయం సమృద్ధి సాధించాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికీ మనం అగ్రరాజ్యాల మీద ఆధారపడి మన దేశ రక్షణ కోసం అనేక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి మనకి ఇంకా కనిపిస్తుంది. అయితే మనం పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించాల్సినటువంటి లక్ష్యాలను కూడా ఇంకా చేరుకోవాల్సినటువంటి కాలం ఎంతో ఉంది. దాంతోపాటుగా దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి మానవ వనరులు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా దేశ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం, రేపు చైనాను కూడా దాటబోతున్నాం అనేటటువంటి అంశం అయితే కొంతవరకు కలవర పెట్టక మానదు. ఇక ఆరోగ్య రంగం పరిస్థితి అయితే ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్నట్లుగా ఉంది. దీంట్లో పురోగతి సాధించాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికీ అంటువ్యాధుల ప్రబలి గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మారుమూల పల్లెల్లో కానివ్వండి, అనేక రకాల సాధారణమైనటువంటి జబ్బులకే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మారుమూల ఆదివాసీ గ్రామాలకైతే కనీస మౌలిక వస్తువులు లేక ఇక ఆరోగ్యం అనేది అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి. అక్కడికి వైద్య సేవలు పూర్తిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి.
ఇక మౌలిక వసతుల కల్పనలో మన దేశం ఏ స్థానంలో ఉందో ఎక్కడుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కొన్ని రోజుల ముందు ద్రౌపది ముర్ము సొంత గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా విద్యుత్ వెలుగులకు నోచుకోనటువంటి గ్రామాలు, మారుమూల ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. అసలు కరెంట్ అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలు కూడా ఇంకా ఉన్నారంటే మనం ఏ దిశగా అడుగులు వేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి. 6వ సంపన్న దేశంగా భారతదేశం ప్రపంచ పటంలో ఉన్నా సరే ఇంకా పేదరికంలో మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన కోసం మనం చేయాల్సినటువంటి కృషి ఇంకా ఎంతో ఉంది. కొండంత లక్ష్యం ఉంది. ఇస్రో వంటి సంస్థలు శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతి సాధిస్తున్న అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదగాలంటే మనం వేయాల్సినటువంటి అడుగులు ఎంతో ఉన్నాయి. ఇక స్టార్టప్ల విషయంలోకి వచ్చినట్లయితే భారత్ అగ్రగామిగా దూసుకొడుతున్నటువంటి పరిస్థితి. అయితే దాంట్లో పెట్టుబడులు కానివ్వండి, ఆశించిన రీతిలో ప్రోత్సాహం లేకపోవడం వల్ల కొంత మందగమనం కనిపిస్తోంది. సో దానికి ఇతోధికంగా సహాయపడ్డట్టయితే, దాంట్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వచ్చేలా చేయగలిగినట్లయితే స్టార్టప్ల్లో భారత్ నంబర్ 1గా నిలిచే అవకాశం ఉంది. ఇలా గుండు సూది నుంచి ఆకాశంలో ఎగిరే రాకెట్ల వరకు ప్రతి అంశంలోనూ మనదంటూ ఒక ముద్ర ఉంది. కానీ మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. సో వచ్చే 25 సంవత్సరాల కాలం చాలా కీలకంగా భావించాల్సినటువంటి తరుణంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత వేడుకలు, వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో మనం గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి సందర్భం, సమయం ఇది.